ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర్ చౌదరి మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఈ ఇల్లు చూడండి. ఇది ఉత్తరం వీధి గల స్థలం. ఇది ఉత్తరం వీధి గల స్థలం. అయితే ఇక్కడ ఇవి అరుగులు. ఇది అరిగే తిరుమల అంటారు. పూర్వం ఇప్పుడు పల్లెటూరులో తిరుమల అంటారు. ఇవి తిరుమల అంటారు. ఇది తిరుమల అంటారు. ఇది మెయిన్ ఉత్తర ద్వారం. ఇది మెయిన్ ద్వారం. ఇది తిరుమలనే. అంటే అరుగులు ఉంటాయి ఇక్కడ కూర్చోడానికి, 10 మంది కూర్చోడానికి. ఇవి ఎద్దులు, బర్రెలు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎద్దులు ఉంటాయి, ఇక్కడ బర్రెలు ఉంటాయి. ఇప్పుడు బర్రెలు కూడా ఇక్కడ ఉంటాయి. అయితే ఇవి కూడా మధ్యరంగం, అంటే గాసాలు వచ్చిపోయే వాళ్ళు ఉండేది. ఇవి కూడా మళ్ళీ అరుగుల తర్వాత మళ్ళీ రూమ్, పెద్ద ఇండ్లు ఉంటే అక్కడ వాళ్ళు వంట చేసుకుంటారు. మాసులు గీసులు అంతా వేసుకుంటారు అక్కడే. వీళ్ళు మాసులు అందరూ వేసుకుంటారు. ఎర్రల మీద మంచాలు వేసుకొని పనుకుంటారు. ఈడ బయట కూడా మంచాలు వేసుకొని పనుకుంటారు. ఇది గవాసి. ఇప్పుడు ఈడ కూడా ఒక గవాసి ఉంది. వీళ్ళైతే బాగా నెమ్మదిగా చాలా బాగున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. పొలం గిలం దండిగా ఉంది. సేద్యం 2 గంటల సేద్యం, 2 మనుషులు గాసగాళ్ళు చాలా బాగున్నారు. అయితే కొడుకుల పెళ్ళిళ్ళు చేయాలా, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు పనకనిక లేదు సరిగా, అది ఇది అని వీళ్ళు ఏం చేసినారంటే బాత్రూములు కట్టేయాలా, అది ఇది అని. నవీన కాలం కదా, వచ్చిన కోడళ్ళకు వాళ్ళకు బాత్రూములు కావాలి కదా అనేసి ఆయన ఏం చేసినారు, ఈ అరుగులు ఉత్తరంలో ఉన్న అరుగును పీకి బాత్రూమ్ కట్టించినారు. ఇక్కడ ఉన్న అరుగును పీకి ఇక్కడ బాత్రూమ్ ఇట్లా కట్టించినారు. ఇట్లా బాత్రూమ్ కట్టించిన తర్వాత ఇది మామూలుగా ఉత్తరం సెంటర్ ద్వారం కదా, గుంత వాయుగా ఎదురుపడుతుందని ఇక్కడ దిగినారు వాయువులో. ఈ అరుగు కూడా తీసేసి డౌన్ చేసినారు. చేసినప్పుడు తిరుమల అట్నే ఉంది. ఇది తిరుమల అట్నే ఉంది. అప్పుడు తర్వాత కొంతకాలానికి పెళ్ళైనాక వాళ్ళకి బెడ్రూమ్లు లేవు అనేసి చాలా బాగున్న కుటుంబం ఇది. 2 తరాలు మంచిగా ఎదురు లేకుండా వచ్చింది. బెడ్రూమ్లు లేవని ఇక్కడ గోడ తీసేసి ఈ అరుగులు ఇవల్ల తీసేసి 2 బెడ్రూమ్లు ఇలా చేసినారు. ఇలా 2 బెడ్రూమ్లు ఇలా చేసి మధ్యాహ్నం బాత్రూమ్ అటాచ్డ్ ఇచ్చినారు. ఇది కిచెన్ చేసినారు. ఇట్లా కిచెన్ చేసిన తర్వాత ఈ అరుగు ఇది కూడా తీసేసి ఇది డైనింగ్ చేసినారు. ఇదల్లా ఇట్లా డైనింగ్. ఇది ఈ కిచెన్కు డోర్ ఇక్కడ పెట్టినారు. ఇట్లా పెట్టినప్పటికీ ఈ బెడ్రూమ్లకు డోర్లు ఇక్కడ ఉన్నాయి. ఈ బెడ్రూమ్లకు డోర్ ఇక్కడ ఉండడంలో ఇది కిచెన్ ఇక్కడ ఉంది కదా, ఇది కిచెను. ఈ బెడ్రూమ్లో అయితే సరిపోయినాయి. ఈ బాత్రూమ్లు, ఈ బాత్రూమ్కి ఇక్కడ డోర్, ఈ బాత్రూమ్కి ఇక్కడ డోర్ ఇచ్చి బాగానే ఉంది పరిస్థితి. అయితే ఇట్లా కట్టింది మొదలు రోజుకు పతనం మొదలైంది. వాయువుల్లో బాత్రూమ్లు కట్టడము, అవి పెట్టడము, ఆమె యజమానురాలకు 2 కిడ్నీలు చెడిపోవడము, ఒక యజమానురాలకు క్యాన్సర్ రావడము ఉత్తరాది చేసి జరిగింది. ఆయన సస్పెండ్ కావడం జరిగి అంతా నానాకు ఇబ్బంది పడి అర్థం కాక సేద్యం ఊరు ఇచ్చి కొద్దిగా వేరే ఇల్లు బాగాలేదు, మనకి ఇది వచ్చిన ఇది బాగాలేదని కొందరు మళ్ళీ పెళ్ళిళ్ళ టైం వచ్చిన ఆడవాళ్ళు కాలు పెట్టినది మంచిది కాదనేది అట్లా కొంచెం అనుమానాలు, ఇట్లా నానాగా కొంచెం కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడుతున్నారు.
అంటే వచ్చిన కోడలు మంచివి కాదని చెప్తుండే కొందరు. వచ్చిన కోడలు మంచివి కాదు, అట్లా కాదు, ఇట్లా అది ఇదని కొందరు, అదని కొందరు, ఇదని కొందరు చెప్పినారు. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పంగా వీళ్ళు చెప్పగా ఆయన ఉద్యోగం చేసిపోయి సుమారుగా ఆయన ఊరు విడిచిపెట్టిపోయి మళ్ళీ వచ్చినారు. వచ్చి వాళ్ళు వీళ్ళు చెప్పంగా ఇది పద్ధతి కాదని ఈ గాడిపాడును పీకేసినారు. ఈ గాడిపాడు పీకేసి ఈ డోరు ఎందుకు పతనమైనారు వాళ్ళంటే ఈ నుంచి ఇట్లా వాయువు ఆగ్నేయం నడిచినారు. ఈ సెంటర్ వాకిలకి ఉత్తరవాయం కదా, ఇప్పుడు ఆగ్నేయం నుంచి వస్తే ఉత్తరవాయం కదా, వాళ్ళు భోజనానికి వచ్చిన సర్వను ఇట్నే వస్తారు, ఏదైనా చేయడానికి వస్తే సర్వను ఇట్నే వస్తారు, పోతారు బయటికి ఆగ్నేయానికి. ఇట్లా జరిగి చాలా ఇబ్బంది పడినారు వాళ్ళు. వాయువు ఆగ్నేయం నడిస్తే అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఇది చేయడం అది చేయడం అన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత కుటుంబం భార్యాభర్తలు దూరంగా బతకడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు ఉండడం, కొన్ని సమస్యలు ఆయన సస్పెండ్ కావడం, ఇట్లాంటివి జరిగి బహు చిందరబందర అయినారు. కొంత ఆస్తి అమ్మి కూడా ఆడపిల్లల విషయంగా ఆస్తి అమ్మేసి వాళ్ళు ఏం చేసినారు, మళ్ళీ వచ్చి ఈ గాడిపడి వీకేసినారు. గాడిపడి వీకేసి ఈడ ద్వారం పెట్టినారు ఈ కిచెన్కు చక్కగా ఇట్లా ఈశాన్యంలో. ఈ ద్వారం పెట్టి ఈ ద్వారాన్ని మూసి పడేసినారు. మూసి పెద్ద కిటికీ పెట్టినారు. ఇలా ఇది మూసేసి ఇట్లా పెద్ద కిటికీ పెట్టినారు. కిటికీ పెట్టినాక ఈ గుంత ఉంది, ఈ గుంతను ఎందుకు ఈ గుంతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. ఈ గుంతను తీసుకొచ్చి ఇక్కడ వాయువుని తీసేసి ఇక్కడ పెట్టినారు. ఇక్కడ పెట్టి ఇంకా దీనికి కంపౌండ్ కట్టినారు. ఇట్లా ఆ బాత్రూమ్ తోలకుండా కంపౌండ్ కట్టినాక ఈడ గేటు పెట్టినారు. అంటే వాళ్ళు ఏం చేసినారు, ఇది ఇడిసి పెట్టినారు అంతా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డోర్ పెట్టినారు. ఇక్కడ డోర్ పెట్టి మళ్ళీ వచ్చి ఈ డోర్ను మూసేసి కిటికీ పెట్టినారు. ఇక్కడ కిటికీ పెట్టేసి ఇట్లా చక్కగా వేసి ఇక్కడ గేటు పెట్టినారు. ఇక్కడ అంటే ఉత్తర ఈశాన్యంలో గేటు. ఈ బాత్రూంలోకి దీనిలోకి 2 అడుగులు 2.5 ఖాళీ స్థలం ఉంది. పెట్టి ఇట్లా నడిచినారు. ఇట్లా నడుస్తేనే చిన్న చిన్నగా కోర్టు కేసులు తగ్గిపోవడం, హెల్త్లను అయితే ఇంకా కిడ్నీలు చెడిపినా వాళ్ళ స్వర్గస్థులైనారులే. భారీగా లాస్ వచ్చింది. అంత లేకపోయినా అని ఆయనకు ఉద్యోగం తిరిగి వచ్చింది. చూడండి, ఎప్పుడైతే ఇట్లా వాకింగ్లో పెట్టినారో ఎవరు చెప్తే ఆయన సస్పెండ్ అయినాడు, మళ్ళీ డ్యూటీకి ఎక్కినాడు. ఆయన సస్పెండ్ అయినాడు, డ్యూటీకి ఎక్కినాడు. డ్యూటీకి ఎక్కిన తర్వాత అన్నీ సరి చేసుకుంటూ ఉదాహరణ తర్వాత సరి చేసుకుంటూ అయితే పోయిన ఆస్తి అయితే అంత సంపాదలేకపోయినారు, కానీ అప్పటికన్నా ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ గుంత ఇక్కడ మార్చినారో, బాత్రూమ్ చేసినారో, ఈ సక్కండ్రా ఈశాన్యానికి తిప్పినారో అప్పుడే లైఫ్ మారింది. ఎప్పుడైతే ఇప్పుడు వీటి నుంచి ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళ ఆగ్నేయ వాయువు నడిచినారు. విపరీతంగా లాస్ వచ్చింది వాళ్ళకు. ఎంత దెబ్బతిన్నారంటే అంత దెబ్బతిన్నారు. వీటి నుంచి ఇట్లా ఇచ్చినారు. లెక్కేసుకుని ఎంత దెబ్బతిన్నారో. ఇంకా మాసులు వాడు 16 లక్షల రూపాయలవి ఒడ్లు కొనుక్కొని పోయి వాడు అడ్రస్ లేడు. వాడిని తీసుకొచ్చి స్టేషన్లో చెప్తే ఎస్ఐ కాడికి పోతే ఏం రా డబ్బులు ఇవ్వవు అని సిఐ కాడ చెప్తే, సార్ వీళ్ళు నాకు అప్పు ఇచ్చినారు, నేను వేరే వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు కాడ వసూలు చేసుకొచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిరాస్తారని సిఐకి చెప్పినాడు వాడు. ఇంకా సిఐ నేనే అది తెప్పిస్తున్నాయినా మీ పంచాయతీ మీరు చేసుకుని ఇడిచిపెట్టిపోరు వాడు అన్నాడు, అన్ని ఇడిచిపెట్టి రాబోరని 16 లక్షలు ఒకటే రోజు పోయినాయి. అంత భారీ దెబ్బలు అన్నీ వీళ్ళకు. ఎప్పుడైతే ఇట్లా చేసినారో ఇది బంద్ చేసినారో వాళ్ళు ఇట్లా నడక నడిచి నైరుతి ఈశాన్యంలో ఉన్నారు. కాకపోతే అప్పుడంతా చంపాయి లేకుండా పోయినా మనశ్శాంతిగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు జల్లు అంతా ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంత భారీగా లాస్ వచ్చింది వాళ్ళకు. వాళ్ళు పోయిన దాన్ని తీర్చుకోలేము, కానీ కొంచెం మేలు. అప్పటికన్నా మేలు. ఒక 75% మిగిలింది, 25% పోయిండొచ్చు. ఇప్పుడు బాగున్నారండి. ఇలా ఉండాలి ఎప్పుడే. కానీ నడకలు ప్రధానం. ద్వారబంధములైందే తనల సంపద, బంధువర్గంలో ప్రహరి కూడా 3 జనులు ముక్కులు కాంటాయని ముద్రగడ రామారావు గారు చెప్పినారు. అట్లా ఈ దారబంధరాలకు దీనికి వల్ల ఈసారి నడకలే. చూడండి, వల్ల ఈసారి నడకలే. ఎద్దులు కూడా వస్తే ఈసారి నడకలే. వల్ల ఈ 1 నుంచి వస్తే కూడా చక్కని నడకనే. అప్పుడు ఇల్లు స్థిమితంగా కూర్చుంది.
ఇక్కడ వాయువులోనే బాత్రూంలో ఇక్కడ సందు పెట్టి కంపౌండ్ కట్టడం, ఇక్కడ ఈ లెట్రిన్ తీయడం, దాన్ని బూర్సి కొట్టడం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. ప్లస్ పాయింట్ అయ్యి వాళ్ళు మంచిగా ఉన్నారు ఇప్పటికి. ఇది ఉత్తరం వీధి గల స్థలం అనమాట ఇదంతా. ఈ ఉత్తరం వీధి అంటే ఇవల్ల అంటు మీదలు, అక్కడ అంటు మీదనే, ఇక్కడ అంటు మీదనే. ఈ గవాసులు అట్టనే ఉండే, ఈడో గవాసింది, ఈడో గవాసింది, ఈడో గవాసింది. అంటే గవాసింటే పైన పెడతాం కదా, కిటికీలు ఉండవు కదా పూర్వకాలం. అంటు మీద తెలివి ఉత్తరం వీధి గల స్థలం. ఇలా అయినాక వాళ్ళు పరిస్థితి బాగానే ఉంది. దాని థ్యాంక్స్.